నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కన్నుల పండుగగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన మంత్రులు తలసాని ఇంద్రకరణ్ రెడ్డి ట్యాక్స్ కట్టనందుకు కడం ఫారెస్ట్ ఆఫీసీస్ పన్ను కట్టేంత వరకు కార్యాలయం తెరవమన్న పంచాయతీ అధికారి శ్రీలత పతనం దిశగా ప్రభుత్వ విద్యా విధానం ప్రియదర్శిని మేడి క్లోరినేషన్ నీటినే తాగండి ప్రజలకు సీజనల్ వ్యాధుల గురించి అవగాహన నిర్వహించిన ఆశా వర్కర్లు ఇక డీటెయిల్స్ చూస్తే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది భారీ షెడ్ కింద వేద పండితుల మంత్రోచ్చారణలతో అమ్మవారి కళ్యాణం నిర్వహించారు కళ్యాణాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కదిలింది కనుక వేదమూర్తులు వేదికపైకి వేంచేస్తున్నారు కనుక ఒక్కసారి మా దేవాదాయ ధర్మాదాయ అయినటువంటి భగవత్ బంధువుడు అయినటువంటి మన తలసాని శ్రీనివాస్ యాదవ్ మరో అందుకే పరమాత్మ పరాత్పరుడు వ్యూహం దగ్గరికి వచ్చారు అమ్మవారు పథకం పలుకుతూ ఉన్నాం పన్నులు గలవంచు పత్రిక పంపెనంచు స్వయముగా పిలువలే ప్రపంచంలో ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే దానికి ప్రధాన కారణం మెరుగైన విద్యా వ్యవస్థ అని బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మేడి అన్నారు నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం నారిగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆమె పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ విద్యా వ్యవస్థకు పునాది ప్రాథమిక విద్య అని ఇదే విద్యార్థి భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు కోటి ఆశలతో ఏర్పాటైన తెలంగాణ విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని దమ్మన్నపేటలో ఆశా వర్కర్లు అంగన్వాడీలు ఇంటింట తిరుగుతూ ప్రజలకు సీజనల్ వ్యాధుల గురించి అవగాహన నిర్వహించారు. ప్రజలు ప్రతి మంగళవారం శుక్రవారం డ్రై డే నిర్వహించాలని, ప్రతి ఇంట పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, క్లోరినేషన్ చేసిన నీటిని తాగాలని తెలియజేశారు. అయితే వర్షకాలం కదా వర్షకాలం కాబట్టి ఇప్పుడే కాపాడుకోవాలి. పెట్టుకోవాలి. అయ్యే డేంజర్ గ్రామ పంచాయతీకి పన్ను కట్టడం లేదని కడెం ఫారెస్ట్ ఆఫీస్ని నిర్మల్ జిల్లా పంచాయత్ అధికారి సీజ్ చేశారు. కడెం మండల కేంద్రంలోని అటవీ క్షేత్రాధికారి కార్యాలయం 12 ఏళ్లుగా 1,33,588 ట్యాక్స్ చెల్లించాల్సింది. పలుమార్లు మండల అటవీ అధికారికి నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో జిల్లా పంచాయత్ అధికారి శ్రీలత నోటీసులు జారీ చేసి సీజ్ చేశారు. పన్ను కట్టేంత వరకు కార్యాలయం సీజ్ చేసి ఉంటుందని ఆమె తేల్చి చెప్పారు. ఎవరితో మీ గ్రామ పంచాయతీకి లక్ష్యం ముంగట్లే తీసుకోండి. कितना है कहते 1 लाख 45 అటున్నాడు అటు చూడండి కూడా హలో అదే మీరు చేస్తాము లెటర్ ఇచ్చిందా 2 నోటీసులు ఇచ్చారు కదా సార్ ఇప్పుడు చేసేస్తాం అయిపోయింది మీరు పోరాడు రిపోర్టింగ్
మా ఆఫీస్ కి అఫీషియల్ గా సీజ్ చేసినట్టు అయితే మేము పై ఆఫీసర్ కనుక్కోవాలి. మొన్నటి వరకు నోటీస్ ఇచ్చినాం. నిన్న జప్తు నోటీస్ ఇచ్చినాం. మీరు చేసినట్టు సీజ్ చేసినట్టు మీరు అఫీషియల్ గా లెటర్ ఏమేమి జరిగింది, ఎట్లా సీజ్ చేస్తాం, ఎందుకు చేసినట్టు మీరు రాసింది. మేము సీజ్ చేసేస్తాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని ఖానాపూర్, పెంబి, కడం, దస్తూరాబాద్ మండలాల ప్రజల కోసం జిల్లా కలెక్టర్ ప్రజా ఫిర్యాదు కార్యక్రమం నిర్వహించారు. ఆయా మండలాల నుండి వచ్చిన పలువురు తమ సమస్యలపై కలెక్టర్కు ఫిర్యాదులు ఇచ్చారు. వాటిని అధికారులకు ఇచ్చి వారి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజాపంత నాయకుడు నంది రామయ్య ఆధ్వర్యంలో భారీగా ర్యాలీతో వచ్చి ఫిర్యాదు చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, పోడు సాగుపై అటవీ అధికారుల దౌర్జన్యం ఆపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వరంగల్లో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అందిస్తున్న అనేక పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి 22వ డివిజన్ ప్రాంతానికి చెందిన వారంతా తమ పార్టీ తీర్థం పుచ్చుకున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపుని నరేందర్ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 22వ డివిజన్ సోదరుడు మామూలు విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షతన భారీ చేరికలు చేరడం జరిగింది. ఇక్కడ దళిత కాలనీలో ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున కూడా ఎవరైతే గత 50-60 సంవత్సరాల నుండి ఇక్కడ రాజకీయాలు చేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. టీఆర్ఎస్
పార్టీలో చేరడమే కాదు, వారందరూ కూడా మా వాడ బాగుపడాలి, మా ప్రాంతంలో ఉన్న బిడ్డలందరూ బాగుపడాలి. తెలంగాణ రాష్ట్ర సమితి ఈరోజు చేసేటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అందరికీ వెళ్తున్నది, అందరినీ సమానంగా చూస్తున్నది. కాబట్టి మా మెతుకులలో కూడా వెలుగు నింపులు కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీలో వస్తామని వారు వాలంటరీగా స్వచ్ఛందంగా ఈరోజు చేరినటువంటి మాకు ఇక్కడ ఈరోజు చేరినటువంటి లలిత గారు కానీ, మహమ్మద్ గారు కానీ, అదేవిధంగా ప్రకాష్ గారు కానీ, స్వచ్ఛు ప్రభు వీళ్ళందరూ కూడా ఇంకా చాలా మంది కూడా చేరడం జరిగింది. వాళ్ళందరికీ టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా వారికి వెల్కమ్ చేస్తూ, అదేవిధంగా వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా ఇక్కడ ప్రజల యొక్క పేదరికాన్ని అట్టడుగు స్థాయిని అప్గ్రేడ్ చేసే దిశగానే మీ శాసనసభ్యులు పనిచేస్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి కానీ, జరిగేటువంటి సంక్షేమం కానీ, భవిష్యత్తు కార్యాచరణ కానీ మీకోసం అన్నది మీరు అందరూ కూడా ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభ విజయవంతం కావడంతో అదే స్ఫూర్తితో పరిగి నియోజకవర్గంలో పార్టీని మరింత బలమైన శక్తిగా తయారు చేశామని నియోజకవర్గ నాయకుడు పరమేశ్వర్ రెడ్డి అన్నారు. పరిగి ఎస్వి గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాకు తెలిసింది ఏంటంటే పరిగి కాన్స్టిట్యుయెన్సీలో చాలామంది మనసులో బీజేపీ పార్టీ ఉంది. దాన్ని మేము కష్టపడి బూత్ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో డోర్ టు డోర్ అందరినీ కలిసి ఇంకా పటిష్టంగా తయారు చేసి ఒక గెలిచే దీన్ని భారతీయ జనతా పార్టీకి ఒక ఫస్ట్ సీటు గెలిచే సీటుగా మేము బహుమానం ఇవ్వాలనుకుంటున్నాం. విజయ సంకల్ప సభకి బూత్ స్థాయి నుంచి వచ్చిన బీజేపీ పార్టీ కార్యకర్తలకి, మండల నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాము. ఇకపైన పరిగి నియోజకవర్గంలో ఏవైతే రూలింగ్ పార్టీ షార్ట్ కమింగ్స్ అన్నీ ఉన్నాయో దాన్ని మేము ప్రజలకి చూపిస్తాము. రెగ్యులర్గా దాని మీద పోరాటం కూడా చేస్తాం. నడ్డా గారు, బండి సంజయ్ అన్న గారు అన్నారు, ఇక్కడ స్టేట్లో కుటుంబ పాలనకి అంతం చేస్తామని, పరిగి నియోజకవర్గంలో కూడా కుటుంబ పాలనని అంతం చేస్తామని మేము శపథం చేస్తున్నాం. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో సమస్యలు రోజుకు పెరిగిపోతున్నాయని స్థానిక యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ ఈవోకి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన వారికి చుక్కెదురైంది. ఈవో లీవ్లో ఉన్నారని సిబ్బంది చెప్పడంతో ఆలయ ప్రధాన రోడ్డుపై వారు బైఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మహేష్, ఆలయ ఏఈఓ సుదర్శన్ గౌడ్ ఆందోళనకారులకు సముదాయించారు. ఆలయంలో నెలకొన్న పలు సమస్యలు వెంటనే పరిష్కరించాలని యువకులు డిమాండ్ చేశారు.
భారతదేశంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన బాసర చదువులమ్మ సరస్వతి ఒడిలో ఈరోజు ఎంత జరుగుతుందంటే ఈరోజు సంఘటనలు బాసర భక్తులు స్థానార్చనకు వస్తే ఈరోజు ప్రమాదాలకు గురై చనిపోవడం జరుగుతుంది. ఇప్పటికి ఎన్నో సంఘటనలు జరిగినా కూడా దేవస్థానం అధికారులు స్పందించండి. అదేవిధంగా కొన్ని విషయాలపై స్థానిక బాసర మండల యువకులము స్థానికంగా యువ గారు కలవడానికి పోతే ఉండి కూడా లేడని చెప్పి సిగ్గుచెడుగా భావిస్తున్నాం. యువ గారు మేము బాసర పుత్రులు అమ్మవారి పుత్రులుగా మేము యువ గారికి వినతి పదిస్తే మీకు కలవకపోవడం సిగ్గుచెడుగా భావిస్తున్నాం. అలాగే బాసర దేవస్థానంలో 20-30 వేలతో సెక్యూరిటీ గార్డులు వేస్తుండ్రు. వాళ్ళ తక్షణమే బాసర ఆదాయాన్ని కాపాడి వాళ్ళకి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. అదే ఆదాయంలో 10,000కు 15,000కు మా బాసర యువకులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తక్షణమే దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకర్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారు చర్య తీసుకొని బాసర యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తారు. లేని పక్షంలో ఐక్యరెడ్డి గారు కాదు ఎమ్మెల్యే ఇల్లు ముట్టడించడానికి కూడా బాసర యువకులు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తారు. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అధికారులు ఎస్ఆర్ నగర్ పోలీసులతో కలిసి డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురిని పట్టుకున్నారు. నిందితుల నుంచి 2 సెల్ ఫోన్లు, 3 లక్షల రూపాయల విలువైన 30 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్నామని వెస్ట్ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. Hyderabad Narcotics Enforcement Wing number 9490616688 को आप इंफॉर्मेशन दे दीजिए. इमीडिएटली ऑफिसर्स रिएक्ट करके उन लोगों को पकड़ते हैं. सब मिलकर अपना हैदराबाद शहर ड्रग फ्री सिटी बनाना है. थैंक यू. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం మల్లారెడ్డి హాస్పిటల్ రింకుదేవి అనే నిండు గర్భిణి అనుమానాస్పదంగా మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. కానీ డాక్టర్లు మాత్రం గుండెపోటు వల్లనే ఆమె చనిపోయిందని అంటున్నారు. జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని మృతురాలి భర్త అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు. అదే ముస్లిం లోపలికి రావద్దన్నారు. ఇప్పుడు ఆమె ఇబ్బంది పడతా ఉంది. ఆమె కొన్ని సంఘటనలు చూసింది. వాళ్ళ పేషెంట్ సెక్యూర్ చూసుకుంటుంది. ఫస్ట్ ఎందుకంటే చూసినప్పుడు భయం అవుతుంది కదా. ఆమె కళ్ళారా చూసి సో మేము ఎలా రావద్దు కాబట్టి ఎలా ఉంటుంది చూసుకోండి జాగ్రత్తగా. ఒక సిచ్యువేషన్ జరిగింది. మీరైతే का नाम रिंकू देवी, ये अरुण सिंह उनका हस्बैंड है. उनका कल डिलीवरी हुआ था. डिलीवरी वाज डन एंड शी वाज वेकअप अराउंड इवनिंग 6 to 7. उसका सब कुछ नॉर्मल था. उसके बाद इन अ नाइट अराउंड 1 to 2 उसको पेन हुआ, बहुत तड़पी एंड ये वहीं पे थी. शी ट्राई टू कॉल टू नर्स बट नर्स नो वन कम एंड हेल्प. उसके बाद तड़प तड़प के वो बेड से नीचे गिर के शी वाज जस्ट डेड बिकॉज ऑफ शी फॉल डाउन फ्रॉम द बेड. ये आपको आइए ना इधर. हाँ, ये आपको पूरा डिटेल बताएंगी. आइए इधर, आप बताइए देखो पूरा डिटेल. 3 बजे को टाइम हो रहा था तो मैं निकली बाहर. अपने ऐसे टहलते रहती फुल नाइट में, देखते रहती सबको. बाहर निकली तो देखी वो तड़प रही थी. मैं जाके खिड़की पाटी देखी क्या हुआ बोल के. नर्स थी, बोली किधर जा रहे हैं माँ. मैं बोली वो परेशान है बोल के मैं जा रही तड़प रही. तो तुम यहाँ से चले जाओ. तड़प रही थी तभी नर्स ने इनका हेल्प नहीं किया, इनकी बात नहीं सुनी. मैं बोली डॉक्टर किधर है ना, वो पेशेंट तड़प रही हो. तो बोली तुम जाओ, मैं डॉक्टर को जाके बोलती हूँ. मैं बोली अभी से बोलो तो जाओ तुम बोलती. मैं बोल रही तुम चले जाओ अभी. मैं सर को चपता मैडम को मैं अभी चपू इपड़ी चपू जाके बोलो उससे अभी जाना बोल के देखे. ठीक है मैं जाके बोल दूँ बोल के तुम जाओ. मैं चले गई, फिर अंदर चले गई. आई बाहर तो देखी वो तड़प रही थी. उसके बाद 3:30 बजे नीचे गिर गई बेड से. दोबारा बोलो 3:30 बजे. हाँ फिर मैं हाँ नीचे गिर गई. कोई डॉक्टर नर्स कोई भी नहीं गया, तड़प के नीचे गिर गई. उसके बाद में नीचे गिरने के बाद उसको 4 बजे करीब मौत हो गई. 5 बजे लोग गए ना तो नीचे पड़ी थी, उठा के बेड पर सुला दिया. जाके बोले कि डेथ हो गए. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కన్నుల పండుగగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం. అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి. ట్యాక్స్ కట్టనందుకు కడం ఫారెస్ట్ ఆఫీసీస్. పన్ను కట్టేంత వరకు కార్యాలయం తెరవమన్న పంచాయతీ అధికారి శ్రీలత.
దిశగా ప్రభుత్వ విద్యా విధానం ప్రియదర్శిని మేడి. క్లోరినేషన్ నీటినే తాగండి, ప్రజలకు సీజనల్ వ్యాధుల గురించి అవగాహన నిర్వహించిన ఆశా వర్కర్లు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్కారం.